హాయ్ ఎవ్రీవన్. ఇదైతే గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఆకు కోసుకొని వచ్చి రోట్లో రుబ్బుకొని మనం పెట్టుకోవాలి. ఇది చాలా టైం పడుతుంది. ఎందుకో ఒక 10 రూపాయలు పట్టుకెళ్తే చక్కగా కోన్ వస్తుంది. ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద డిజైన్ పెట్టుకోవచ్చు, మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు అని మనం అనుకుంటాము. కానీ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. ఇంకా పుచ్చుకోళ్ళు ఏమన్నా ఉంటే అక్కడ పెట్టుకుంటే పుచ్చు అనేది తగ్గుతుంది. స్కిన్కి ఎప్పుడప్పుడు ర్యాషెస్ వస్తాయి కదా, దురదలు వచ్చి పుండ్లు పడతాయి కదా, అలాంటి చోట్ల పెట్టుకుంటే బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇదివరకు కాలంలో ఎక్కువగా, ఇప్పుడు మనం వాడే ఏవి లేవు, ఇండక్షన్స్ కానీ క్రీమ్స్ కానీ ఏమీ లేవు. గోరింటాకు ఇంకా ఏమన్నా వనమూలికలు ఎక్కువైతే గోరింటాకే పెట్టుకునేవారు. పొలాలు వెళ్ళి ఎక్కువగా వరుపు పొలాలు అవి కోసేటప్పుడు, ఉడుపులు ఉడిచేటప్పుడు గోళ్ళు అవి కూడా పుచ్చిపోవడం, లేకపోతే ఆ బురదలోని కాళ్ళు ఎక్కువగా పొరిసిపోవడం జరిగితే గోరింటాకు కోసుకొని వాటికి పెట్టుకునేవారు, బాగా తగ్గేవి. కానీ ఇప్పుడు ఈ గోరింటాకు చెట్టు ఉండడమే కష్టము. ఒకప్పుడైతే వీధిలో 4-5 చెట్లు ఉండేవి, ఇంటికి ఒకటన్నా ఉండేదంట. కానీ ఇప్పుడు చెట్లు ఉన్న వాళ్ళు కూడా నరికేస్తున్నారు, ఎందుకంటే పెద్దగా వాడట్లేదు. ఏముంది 10 రూపాయలు పెడితే కోన్ వస్తుంది అని చెట్టు నరికేస్తున్నారు, పెద్దగా ఎవరో వాడట్లేదు కదా. ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నారంటే పెట్టుకున్నారంటే కోన్ పెట్టుకోవచ్చు కదా అని ఎక్కిరించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కోన్ అయితే త్వరగా పండిపోతుంది, అదే ఇదైతే టైం ఎక్కువ పట్టేస్తుంది. దాదాపు గంట అవుతేనే కానీ ఎర్రగా పండదు అని మనం ఎక్కువ కోనే తీసుకొచ్చుకొని పెట్టుకుంటాము. కానీ కోని పెట్టుకోవడానికి దాంట్లో కొన్ని కెమికల్స్ వాడతారంట తొందరగా పండడానికి, మన చేతులు ఖరాబ్ అవుతాయి. ఇది న్యాచురల్ కదా, ఏదైనా న్యాచురల్ ప్రాసెస్ జరగాలంటే టైం ఎక్కువ పడుతుంది. కెమికల్ కలిపింది కాబట్టి అది త్వరగా మనకి పండిపోతుంది అన్నమాట. అందుకే మన చేతులు కూడా అప్పుడప్పుడు కొందరికి కోను పడకపోతే, లేకపోతే కొన్ని కోన్లు కూడా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడు కూడా కోను పెట్టుకోకండి. మీకు పెట్టుకోవాలనిపిస్తే గోరింటాకు పెట్టుకోండి. ఏదైనా లాంగ్ లైఫ్ ఉండాలి అంటే కష్టపడి చేసిందే. కట్టెలు తెచ్చుకొని వంట చేసుకునేవారు ఇదివరకు, బజార్కి వెళ్ళి బట్టలు తెచ్చుకోవడం, లేకపోతే ఇంట్లోకి సరుకులు తెచ్చుకునేవారు. ఇప్పుడు అన్నీ కూడా ఒక ఫోన్ చేసేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. ఇదివరకు ఉన్న లాంగ్ లైఫ్ ఇప్పుడు లేదు. మనకి లాంగ్ లైఫ్ కావాలి అంటే పని కూడా ఎక్కువ టైమే పడుతుంది. సహజంగా చేసే పనికి టైం ఎక్కువ పడుతుంది. జీవితం కూడా ఎక్కువ కాలంగానే ఉంటుంది. మనం చేసే పనిని బట్టే మన లైఫ్ కూడా, మన ఆయుష్ కూడా ఉంటుంది.